రేపు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ విశాఖపట్నంలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమిట్లో పాల్గొనున్నారు. ఉదయం 9:10 ఏయూ ఇంజనీరింగ్ కళాశాలకు జగన్ చేరుకుని గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమిట్కు హాజరవుతారు. రాత్రి 8 గంటలకు ఎంజిఎం పార్క్ హోటల్లో జిఐఎస్ డెలిగేట్స్ ప్రత్యేక విందు కార్యక్రమంలో జగన్ పాల్గొనున్నారు. అనంతరం రాత్రి బస చేయనున్నారు. రేపు ఉదయం 9:10 ఏయూ ఇంజనీరింగ్ కళాశాల గ్రౌండ్స్కు చేరుకొని రెండో రోజు గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమిట్లో జగన్ పాల్గొనున్నారు. అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు విశాఖపట్నం నుంచి తాడేపల్లి చేరుకుంటారు. విశాఖలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమిట్కు సర్వం సిద్ధమైంది. దేశ విదేశాల నుంచి పారిశ్రామికవేత్తలు సమిట్కు హాజరు కానున్నారు. పెద్ద ఎత్తున పెట్టుబడుల్ని ఆకర్షించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమాయత్తమైంది. పెట్టుబడుల ఆకర్షణ కోసం ప్రభుత్వం 14 ప్రధాన రంగాలను ఎంపిక చేసింది. ఈ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమిట్లో వీటిని హైలైట్ చేయాలని నిర్ణయం తీసుకుంది. వీటిలో ఏరోస్పేస్, రక్షణ రంగం, వ్యవసాయం, ఫుడ్ ప్రాసెసింగ్, ఆటో వంటి రంగాలు ఉన్నాయి. వీటన్నింటినీ క్షేత్రస్థాయి నుంచి వివరించేలా అధికార యంత్రాంగం ప్రణాళికాబద్ధంగా యాక్షన్ ప్లాన్ను రెడీ చేస్తుంది. ఇక పెట్టుబడులు రాబట్టుకోవడంతో పాటు లాభాలు పొందేందుకు ఉన్న అవకాశాలు, అందుకు ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలు, ఇక్కడున్న వనరులను తక్కువ ఖర్చుతో వినియోగించుకునే తీరు వంటి తదితర అంశాలపై కూలంకషంగా పెట్టుబడిదారులకు అధికార యంత్రాంగం సవివరంగా తెలియజేయనుంది.